సో కమింగ్ టు బింబిసారా, ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ అంటే ఎక్స్ట్రాడినరీ సెట్టింగ్స్ ఉండాలి, చాలా గ్రాఫిక్స్, జిఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంటుంది. సో దీనికి పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ రెండు అంతే టైం తీసుకుంటాయి. సో యాజ్ ఎ డైరెక్టర్ మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి, అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారు ఈ క్యారెక్టర్లో సెట్ అవ్వడానికి ఆయన ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? మేము కథ ఓకే అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో వర్క్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసినప్పుడు ప్రతి సీను కూడా స్టోరీ బోర్డ్ దగ్గర స్టార్ట్ చేసి ప్రీవిజువల్స్కి వెళ్ళి సీజీ. లక్కీ అడ్వాంటేజ్ ఏంటంటే అద్విత స్టూడియోస్ వాస్ ఎన్టీఆర్స్ హోమ్, ఇది సీజీ స్టూడియో కాబట్టి అనిల్ పాడుది, ఆయన పార్టిసిపేషన్ ఎక్కువ ఉండదు మాకు. సో మాకు వచ్చిన ఐడియాస్ ఏవి సీజీలో చేద్దాము, ఏవి లైవ్లో షూట్ చేద్దాము, ఏవి సెట్స్కి వెళ్దాము, ఏవి ఇంకా ఎలా చేద్దాము, డిస్కషన్ ఎక్కువ జరిగింది. అండ్ లక్కీలీ కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్ వాజ్ బ్యాడ్ థింగ్, బట్ బ్యాడ్లో కూడా గుడ్ వెతుక్కోవాలి కాబట్టి ఆ టైం కూడా మేము వాడుకున్నాం బాగా. సీజీకి కూడా టైం దొరికింది, డిస్కషన్స్ ఎక్కువ, మా స్పాన్ పెరగడానికి. సో కోవిడ్ని బాగా యూజ్ చేసుకున్నాం. ఓకే. సో అలాగా ప్రతిదీ డీటెయిలింగ్ వెళ్ళి ప్లానింగ్లో వెళ్ళాము. ఓకే, ఇది ఇలా చేద్దాము, ఇది ఇలా ప్లాన్ చేద్దాం, ఒకటి ఇక్కడ సెట్ వర్క్, ఇక్కడ సెట్లో వర్క్ చేద్దాం, దీన్ని సీజీలో ఇలా చేద్దాం. సో ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్. సో అది మాకు చాలా కంఫర్ట్ అయిపోయింది, ఈజీ అయిపోయింది. ఓకే. అండ్ మేము 2020 మార్చ్ 10th షూట్ స్టార్ట్ చేసాం. మీరు ట్రైలర్లో చూసిన దర్బార్ సీక్వెన్స్, క్రొకడైల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది ఆర్ఎఫ్సీలో చేసాము. ఓకే. 5 days చేసిన తర్వాత 15 నుంచి లాక్డౌన్ అన్నారు. మళ్ళీ లాక్డౌన్ ఓపెన్ అయ్యేదాకా సెట్ అలా హోల్డ్ చేయాల్సి వచ్చింది. ఓకే. హోల్డ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ షూట్ చేసింది మేము. మళ్ళీ చేసి మళ్ళీ ఆ బ్యాలెన్స్ సీక్వెన్స్ ఫినిష్ చేసి ఆ తర్వాత ఇంకో సీక్వెన్స్కి వెళ్ళాం. ఇంకో సీక్వెన్స్కి వెళ్ళాలంటే మళ్ళీ సెట్ అయ్యాలి, మళ్ళీ ఇంకో కొత్త సీక్వెన్స్ సెట్ వేసి మళ్ళీ దానికోసం చేయడం. అలా ప్రతిదీ సెట్స్, బికాస్ వీ హ్యావ్ టు క్రియేట్ ద వరల్డ్. వికర్తల రాజ్యం అనేది మనకు తెలియదు ఎలా ఉంటుంది. సో మేము ఒక వరల్డ్ క్రియేట్ చేసాం. మీరు ట్రైలర్ చూసిన ఐస్ కేవ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా కేవ్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్ చేసి సెట్ చేసి చేసింది. సో అంటే ఇంత పాండమిక్లో షూట్ చేసినా, ఎంత చేసినా కూడా ఆ బడ్జెట్ రీస్టేట్మెంట్ చాలా కరెక్ట్గా చేశారు. అంటే ఇలాంటి సినిమాలకి ఎక్స్ట్రా మనం అనుకున్న దానికంటే డబుల్ ట్రిపుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. కానీ మీరు ఒక మైథలాజికల్ వెరీ గుడ్ క్వాలిటీ ఫిలిం మంచి బడ్జెట్లో, అంటే మనం రీజనబుల్ బడ్జెట్లో కూడా చెయ్యొచ్చు అనేది మాకు కనిపిస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ 40 కరెక్ట్. మీకు వదిలేస్తున్నాను అంటే యాజ్ ఎ క్రియేటర్గా నేను ఎప్పుడు బడ్జెట్ ఏంటి అని చూడలేదండి. నేను కథ చెప్పాను ప్రొడ్యూసర్కి, ఆయనకు నచ్చింది. సో ఏం కావాలని ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఏ రోజు నేను దాంట్లో ఇంటర్ఫీర్ అవడం కానీ ఏం లేదు. సార్ నాకు ఇది కావాలి, ఓకే ఎలా ప్లాన్ చేద్దాం, ఒక ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో కమింగ్ టు కళ్యాణ్ రామ్ గారు, ఆయనకి మీకు ఎలా పరిచయం? పటాస్ అప్పుడు నేను వినాయక్ గారి ద్వారా ఒకసారి నేను వచ్చానండి ఇక్కడ. వచ్చిన తర్వాత కథ చెప్పాను. ఆ కథ తర్వాత ఏదో కరెక్షన్స్ అనుకున్న తర్వాత వేరే కథ చెప్పాను. నరేష్ ఇస్తూ ఉండేవాడిని, అప్పుడు కలుస్తుండేవాడిని, చెప్తుండేవాడిని. ఈ కథకు వచ్చేసరికి నేను మెసేజ్ పెట్టాను ఆయనకి. మెసేజ్ పెట్టినప్పుడు ఆయన ఇమీడియట్గా రా అంటే వెళ్ళి ఐడియా చెప్పి ఇమీడియట్ స్ట్రైక్ నచ్చింది ఆయన బాగా. నచ్చి అక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం నాకు తెలుసు. 2009 మిడ్ నుంచి ఆ గడ్డం అలా పెంచుకుంటూ ఆ బాడీ బిల్డ్ చేయడానికి పూర్తిగా బింబిసారా క్యారెక్టర్లోనే ఉన్నారు చెప్పాలంటే. నిజంగా ఆయన కాస్ట్యూమ్ వేసుకుని నడిచొస్తుంటే మా బింబిసారా అంటే ఎలా ఉంటాడేమో అనే ఫీలింగ్ ఉండేది నాకు. నిజంగా బింబిసారా ఎవరు చూడలేదు. అవును. సో బింబిసారా అంటే ఇలాగే ఉంటాడు, ఇది ట్రేడ్ మార్క్ అయిపోతుంది. సో ఇది అంటే బింబిసారా క్యారెక్టర్ అనేది కొంచెం గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్. నాట్ ఓన్లీ కింగ్స్ అంటే ఈదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇతను చాలా గ్రే షేడ్స్ ఉన్న గుడ్ ఆర్ బ్యాడ్ ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ మీరు ఎలా క్రియేట్ చేశారు? ఈవిల్ టు గుడ్ అని చెప్పి మేము పెట్టాం. టైం ట్రావెల్ ఫర్ ఈవిల్ టు గుడ్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేసాం. ఈవిల్ టు గుడ్ అంటే నాకు తెలిసి టైం ట్రావెల్తో పనే ఉంది. బుద్ధుడు ఫ్లాష్ బ్యాక్లో అప్పుడే ఉన్నాడు కదా, అప్పుడు గుడ్ అవ్వాలి, ఇప్పుడు వచ్చాక బ్యాడ్ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ. బుద్ధుడికి మాకు అడిగే సంబంధం లేదండి, అదే చెప్తున్నాను. ఓకే, అలాంటి ఎలిమెంట్ పెట్టలేదు. బుద్ధుడు ఇలాంటి ఏమి ఉండవు మాకు. పూర్తిగా బింబిసారా ఒక ఫేస్. ఓకే, బిఫోర్ ది బుద్ధ ఫేస్ చూపించారు అనుకోండి. అలా అలా నేను చెప్పను అనుకోవచ్చు. సో ఇందులో అంటే బింబిసారుడికి 536 మంది భార్యలు, 536 మంది భార్యల్ని చూపించారా లేదా సినిమాలో? ఆ సినిమాలో చూడండి చూపించారా లేదా అని తెలుస్తుంది. అంటే 40 crores సినిమా చేశారు అంటే పెట్టలేదు అంటే ఏంటి 536 పెడితే ఇది 80 కోట్లు అవుతాయండి. అంతే కదా, అంతమంది హీరోయిన్లను తేవద్దా? 536 మంది చూపిస్తే సినిమా అయిపోతుంది. సో
ఇందులో అంటే క్యాథరిన్ థ్రెస్సా ఉన్నారు. సో దెర్ ఆర్ ఫ్యూ గుడ్ యాక్టర్స్ అండ్ అలాగే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. యాజ్ అ డెబ్యూ డైరెక్టింగ్ భరణి గారు. అవును. సో అంటే ఇంత మంచి స్టార్ కాస్ట్తో డైరెక్ట్ చేయటం అనేది మీకు ఎప్పుడన్నా కొద్దిగా నర్వస్గా అలా అనిపించిందా? ఇప్పుడే లేదండి, బికాజ్ చెప్తాం కదా టీమ్ సపోర్ట్ ప్రాపర్గా ఉంటే అసలు ఈ ప్రాబ్లం లేదు. బేసిక్ నాకు స్ట్రెంత్ ఏంటంటే కళ్యాణ్ గారు అండ్ సపోర్ట్. అసలు ఏదైనా చెప్తే ఇమ్మీడియట్గా దానికి మౌల్డ్ అయిపోయి ఓకే చేద్దాం దాన్ని ఇలా చేద్దాం అండ్ సపోర్ట్ బాగుండేది. నేను ఆర్టిస్టులు కూడా అలాగే ఉండేది. అండ్ మెయిన్ థింగ్ నాకు చోటగా నాయుడు గారు సీనియర్ కెమెరామ్యాన్ అండ్ ఎక్స్పీరియన్స్. అవును. సో అది నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. నేను వెళ్ళి అన్న నాకు ఇలా కావాలి అంటే ఓకే సూపర్ చేద్దాం. సో ఇమ్మీడియట్గా ఆయన ఇచ్చేసేవాడు. అలాగే తమిళరాజు గారు ఎడిటర్ తమిళరాజు గారు కానీ, విఎఫ్ఎక్స్ అనిల్ కానీ, తర్వాత ఆర్ఆర్ కీరవాణి గారు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆర్ఆర్ ఇచ్చారు ఆయన. అలా లేపారు ఆయన సినిమాని. అండ్ ఇంకొకటి టీజర్ ట్రైలర్ చూసాక మంచిగా కనెక్ట్ అవ్వడానికి ముఖ్యంగా ఉపయోగపడినవి అసలు డైలాగ్ వర్షన్ అంతా ఎవరు రాశారు? అది వాసుదేవ్ అని చెప్పి కొత్త ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ సినిమాకి. నాతో పాటు తను ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఓకే. అది తనతో పాటు డైలాగ్స్ వర్షన్లో కానీ స్క్రిప్ట్లో కానీ ఇంకా పార్టిసిపేట్ చేశారండి. శ్రీధర్ అని చెప్పి ఒక రైటర్, అలాగే శ్రీకాంత్ అని, వివేక్ అని చెప్పి స్క్రిప్ట్ సైడ్ నాకు బాగా సపోర్ట్ చేశారు అందరూ. ఓకే. సో డైలాగ్స్ చాలా ఈ సినిమా తర్వాత డైరెక్టర్గా చాలా బిజీ అవుతారు బాసు. డెఫినెట్గా అది మాత్రం చాలా యాప్ట్గా కనిపిస్తోంది. అండ్ ఇందులో కళ్యాణ్ రామ్ గారి ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఇట్ ఈస్ టోటలీ అ డిఫరెంట్ కళ్యాణ్ రామ్ గారు. సో అంటే మీరు ఆయన దగ్గర నుండి ఈ జర్నీ అంతా ఫేస్ అంతా చూశారు కాబట్టి ఇప్పుడు టైం ట్రావెల్ అంటే 2 వేరియేషన్స్ ఉంటాయి. సో అవన్నీ ఎలా మేనేజ్ చేశారు ఆయన చాలా ఈజీగా చేశారండి, చెప్తున్నా కదా. బట్ ఒకటి ఏంటంటే ఆ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత మార్నింగ్ 1.5 hours 2 hours పడుతుంది. ఫుల్ మేకప్ అండ్ ప్రాపర్ వేసుకున్న తర్వాత కూర్చోడానికి ఉండదు ఆయన ప్రాపర్గా, బికాజ్ ఈ ఆర్నమెంట్స్ అవి కూర్చోపోతుంది. ఓకే. నుంచినే ఉండాలి. అసలు ఎక్కడ ఇరిటేట్ అవ్వకుండా చాలా కూల్గా సపోర్ట్ చేశారు అసలు. ఓకే.